కనా శాంతివనం. నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో కాశ్మీర్లో తప్ప ఈ కుంకుమ పువ్వు ఎక్కడ కనిపించదు. అది సాఫ్రాన్ అంటారు కదా, అది. బట్ నేను ఫస్ట్ టైం లైవ్లో కనా శాంతివనంలో ల్యాబ్ కండిషన్లో గ్రో చేసిన కుంకుమ పువ్వుని చూశాను. చాలా బాగా అనిపించింది నాకు అది. ఫస్ట్ టైం తీసుకున్నాం. దీన్ని కొన్నాం, ముందు అక్కడి నుంచి కొన్నాం. కాశ్మీర్ నుంచి వచ్చారా? కాశ్మీర్ తెప్పించాం. ఈ బల్బుని తీసుకొచ్చిన తర్వాత ఇది అయిన తర్వాత గ్రాస్ అవుతుంది, గ్రాస్ కింద వచ్చేస్తుంది. దీంట్లో మధ్యలో ఒక గ్రాస్ వచ్చేసింది ఆల్రెడీ. దిస్ ఇస్ ది కాల్డ్ సాఫ్రాన్. ఇది డ్రై చేస్తాం. ఆ డ్రై చేసి ప్రొడక్షన్ చూపిస్తాను మీకు. దిస్ ఇస్ ది 3 pieces. ఈ 3 piecesని మనం డ్రై చేయాలంటే 40 degrees సెంటీగ్రేడ్లో కంటిన్యూస్గా మాయిశ్చర్ పడకుండా మనం జాగ్రత్త పడి దాన్ని డ్రై చేయాలి. నేను తయారు చేస్తున్నాను. ఫస్ట్ నేను తెలంగాణ చేసిన పని ఏంటంటే, కొద్దిసేపు అక్కడ రిలాక్స్ అయిన తర్వాత అక్కడ వాలంటీర్ ఉంటారు చాలామంది. వాళ్ళు మనకు గైడ్ చేస్తారనమాట, ఎలా యాక్చువల్లీ మెడిటేషన్ చేయాలని చెప్పి నన్ను అలా గైడ్ చేశారు. కొద్దిసేపు అలా మెడిటేషన్ చేశాను. ఇది 1-to-1 కావాలంటే వీళ్ళకి సంబంధించిన యాప్ కూడా ఉన్నట్టుంది. దాంట్లో మీరు ఏ టైంలో మీకు మెడిటేషన్ చేయాలన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీకు మెడిటేషన్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అని కూడా. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ఇష్యూ. అండ్ మెడిటేషన్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బ్రైటర్ మైండ్స్. ఇదైతే నాకు మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే వీళ్ళు కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని కొన్ని వస్తువులను పట్టుకొని అది ఏ కలర్లో ఉంది అని చెప్పేస్తారు చిన్నపిల్లలు. అండ్ మనం ఏదైనా పేపర్ పైన రాస్తామనుకోండి, దాన్ని జస్ట్ హ్యాండ్తో టచ్ చేసేసి చెప్తారు అసలు యాక్చువల్లీ మేము పేపర్ పైన ఏం రాస్తాము అని చెప్పి. నేను లిటరలీ షాక్ అయిపోయి ఇదైతే చూసిన తర్వాత. Ball you want and then give it to her, she can recognize the color. It's green. It's pink. Purple. You can write something or you can choose. You can give the book. Telugu traveler, heartfulness,
Meditation, Hyderabad. You want to write something else? యాక్చువల్లీ ఇప్పుడు నేమ్ రాస్తున్నాము, నేమ్ రాసి తనకి ఇస్తున్నాము. చూస్తే టచ్ చేసి చూస్తే అసలు నాకు ఎలాంటి స్పర్శ కూడా తెలియట్లేదు. బట్ తను మాత్రం మేము రాసినంతసేపటి లోపు మాకు రావడానికి అట్లీస్ట్ ఒక 10 seconds పట్టింది. బట్ తనకు చెప్పడానికి 2 seconds కూడా పట్టలేదు. Chandra Mohan Reddy. వావ్. అంటే ఆ బ్లైండ్ ఫోల్డ్ నేను ఆల్రెడీ టెస్ట్ చేస్తాను నేను అనుకుంటుండొచ్చు, బట్ నేను ఆల్రెడీ చూసాను అది ఫుల్గా కవర్డ్ ఉంది. నమస్తే, నా పేరు రామకృష్ణ. నేను ఈ రోజున మీకు పిల్లల మేధా సంపత్తిని ఎలా సహజంగా వెలికి తీయచ్చో కాన్హా శాంతివనంలో ఈ హార్ట్ఫుల్నెస్ సెంటర్లో బ్రైటర్ మైండ్స్ కార్యక్రమం గురించి చెప్పబోతున్నాను. ఈ బ్రైటర్ మైండ్స్ కార్యక్రమం 5 నుంచి 15 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి 9 వారాల పాటు ఒక వినూత్న తరహాలో ఒక సైంటిఫిక్ టెక్నిక్ తోటి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి డిజైన్ చేసిన కోర్స్ ఇది. న్యూరో సైన్స్ సిద్ధాంతాల ప్రకారం న్యూరోప్లాస్టిసిటీ కెపాసిటీ మనకి బ్రెయిన్లో సహజంగానే ఉంది కాబట్టి మనకి మన లోపలే సహజంగా ఉన్న ఎన్నో కెపాసిటీస్ని వెలికి తీయడానికి, ముఖ్యంగా ఏకాగ్రత, ఒక విషయాన్ని సహజంగా తీక్షణంగా అబ్జర్వ్ చేయటం, మన లోపల ఇంట్యూషన్ కెపాసిటీని డెవలప్ చేసుకోవటం, భావోద్వేగాల నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండటం, సహానుభూతి, అలాగే ఏదైనా విషయాన్ని విన్నప్పుడు చూసినప్పుడు మన జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి పిల్లలకి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఈ బ్రైటర్ మైండ్స్ కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్స్ ఈ కాన్హా శాంతివనంలో కండక్ట్ చేస్తారు. ఈ కోర్స్ ఇక్కడ కండక్ట్ చేసినప్పుడు రెసిడెన్షియల్ కార్యక్రమాలుగా చేస్తాము. అలాగే ఈ ట్రైనింగ్ ఆఫర్ చేసే ట్రైనింగ్ సెంటర్స్ వరల్డ్ వైడ్ కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమం ఒక 25 దేశాల్లో చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. 320 లెర్నింగ్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ మీరు ఈ బ్రైటర్ మైండ్స్ కోర్స్ గురించి మరింత సమాచారం గురించి www.brighterminds.org వెబ్సైట్కి వెళ్ళచ్చు. సో బ్రైటర్ మైండ్స్ కోర్స్ విధానం కేవలం పిల్లలకే కాకుండా అడల్ట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము కాన్హా శాంతివనంలో. సో ఆల్ఫా అనే కోర్సు మనకి 5 నుంచి 15 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి చేస్తున్నాం. అందులో ఆల్ఫా ప్లస్ అనేది నెక్స్ట్ లెవెల్ కోర్సు. అది ముఖ్యంగా జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి, పిల్లలలో రచనాత్మక శక్తిని, వాళ్ళలో ఉన్న ఈ ఏదైనా శ్రద్ధగా ఎలా వినాలి, నోట్స్ ఎలా రాసుకోవాలి, క్రియేటివ్ రైటింగ్ ఎలా చేయాలి, వాళ్ళ విజువలైజేషన్, ఇమాజినేషన్ డెవలప్ చేసే కోర్సు ఆల్ఫా ప్లస్ కోర్స్. మరి పెద్దవాళ్ళ సంగతి ఏంటి అని అనుకుంటే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ జనరల్గా ఉండే మానసికంగా ఏదో మెదడు పరంగా గుర్తుపెట్టుకోలేకపోవటం ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో స్పెషల్గా పెద్దవాళ్ళకి రీస్టార్ట్ అనే ఒక స్పెసిఫిక్ కోర్స్ ఉంది. అది ఒక ప్రత్యేకమైన వర్క్ బుక్తో పాటు ప్రత్యేకమైన సంగీతాన్ని వాడుతూ, ఎలా అయితే పిల్లలకు కూడా సంగీతాన్ని వాడుతూ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తూ కొంచెం క్రియేటివ్ టాస్క్తో పెద్దవాళ్ళలో ముఖ్యంగా హెల్త్ అండ్ వెల్నెస్, మెమరీ డెవలప్మెంట్, మన హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన శైలి ఎలాంటి అలవాట్లు మార్చుకోవాలి, వాళ్ళలో కూడా ఈ సృజనాత్మక శక్తిని పెంచుకోవడానికి మొత్తం 6 లక్ష్యాలతోటి ఈ కాగ్నిటివ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెద్దవాళ్ళకి రీస్టార్ట్ అనే ప్రోగ్రామ్ పేరుతోటి కాన్హా శాంతివనంలో కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం కాన్హా శాంతివనంలో రెసిడెన్షియల్ ప్రోగ్రామ్గా కండక్ట్ చేయడానికి ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాం సూన్. మీరు కూడా ఈ కార్యక్రమంతో పెద్దవాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారని ఆశిస్తున్నాను. కాన్హా శాంతివనంలో ధ్యానం నేర్చుకోవడానికి ఎలాంటి రుసుము తీసుకోరు. ఉచితంగా నేర్పించే ఈ ఆధ్యాత్మిక విద్యని ఎవరు వెలకట్లేరు. అయినప్పటికీ ఈ పిల్లలకి సంబంధించిన కార్యక్రమం మనం ప్రత్యేకంగా కాన్హాలో చేస్తున్న దానికి స్పెసిఫిక్ ఛార్జెస్ ఉంటాయి.
దీనికి సంబంధించిన కోర్స్ మెటీరియల్ ఒకటి ఇస్తారు. అలాగే నిపుణులైన బ్రైటర్ మైండ్స్ ట్రైనర్స్ వచ్చి క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో ఆ కోర్సుకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కవర్ చేయడానికి బ్రైటర్ మైండ్స్కి ఈ ఆల్ఫాకి, ఆల్ఫా ప్లస్కి, అలాగే రీస్టార్ట్ ప్రోగ్రామ్కి ఛార్జెస్ ఉంటాయి. చివరిగా ముగించే ముందు ఈ ఛార్జెస్ మన కోర్స్ అవుట్కమ్ నుంచి చూస్తే చాలా తక్కువ. ఇది యాక్చువల్లీ ఇట్స్ వెరీ లిటిల్ అమౌంట్ యాజ్ కంపేర్ టు వాట్ యూ విల్ ట్రూలీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద కోర్స్. అన్నీ ఫుల్లీ కుక్డ్ అనమాట. ఇంకెక్కడ మాన్యువల్ ఫోర్స్ ఎక్కువ అవసరం లేకుండా ఎంత ఎక్విప్మెంట్తో ఉన్నాయంటే అంత స్టీమింగ్ ప్రాసెస్ కానీ బాయిలింగ్ ప్రాసెస్ కానీ అంత ఒక ప్రాసెస్లో నడుస్తూ ఉంటాయి. ఈవెన్ ఒకే ఒకసారికి అరౌండ్ 20,000 ఇడ్లీలు బయటకు వచ్చే కెపాసిటీ ఆఫ్ స్టీమింగ్ ఉన్న ఇడ్లీ చేసే ఎక్విప్మెంట్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. మామూలు మ్యాసివ్గా లేదు కదా కిచెన్, చాలా మ్యాసివ్గా ఉంది. అండ్ ఇక్కడంతా ఫుల్లీ ఎక్విప్డ్, మామూలు ఎక్విప్డ్ లేదు. చెప్పాం కదా, ఎప్పుడైనా స్పెషల్ ఈవెంట్ జరిగినప్పుడు ఇంచుమించు 1,00,000 మందికి కుక్ చేయగల కెపాసిటీ ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ 1 to 2 hours 1,00,000 మంది కుక్ చేస్తారంట వీళ్ళు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిక్ కాన్సెప్ట్ వి ఇంప్లిమెంటెడ్ బికాస్ ద నేచర్ గివింగ్ అస్. మనకు నేచర్ బాగానే మనకు ఇస్తుంది, మనం మంచిగా కన్స్యూమ్ చేయాలి. ఎట్లా మనము పైసా వస్తున్న టైంలో బ్యాంక్లో పెట్టేసి ఎంత చేస్తామో అట్లాగా వర్షం కాలం వచ్చేసిన నీళ్ళే ఇక్కడ మంచిగా స్లోప్ పట్టి మనం ఎక్కడెక్కడ కావాలో అక్కడ చిన్న చిన్న కాంటూర్స్ వేసినాం. ఎంత పెద్దది ఏమి చేయదు, పెద్ద ఎక్స్పెన్స్ ఏమీ లేదు. మనకు వచ్చేసిన వాటర్ మన దగ్గర యూజ్ చేయాలి. సో అట్లా కాన్సెప్ట్లో చిన్న చిన్న కాంటూర్స్ వేసేసి కాంటూర్లో వచ్చేసిన వర్షం నీళ్ళ ఇట్లా గుందల్లో వదిలేస్తాం. ఎవ్రీ 30 మీటర్కి ఇట్లా ఒకటి చేస్తాం. అంటే వర్షం వస్తుంది, నీళ్ళు దీంట్లో పోతుంది. దీంట్లో ఏమి చేస్తాము, చెట్లు మొత్తం నాటుతాం సైడ్కు. దాంతో యాక్చువల్లీ మనం మ్యాక్సిమం మెన్యూర్ పెడతా ట్రీస్కి ఎంత రూట్ పోతుంది, 30 feet 40 feet దగ్గర కింద పోతుంది. మనం ఇచ్చేసిన మెన్యూర్ ఎంత దగ్గర 1 feet 1.5 feet పోతుంది. ఇక్కడ మనం ఐడియా ఇక్కడ గురుగారు చెప్పేసిన దాంతో ఇంప్లిమెంట్లు చేసిన ఏమంటే కింద ఈ 10 feet పిట్లో మంచిగా మెన్యూరు చార్కోల్ మనం బొగ్గులు చెప్తాం దాంతో పెడతాం. బొగ్గులకు నేచర్ ఏమి నీళ్ళు వస్తున్నా కూడా అది ఫిల్టర్ చేసి లోపల పంపేస్తుంది. తర్వాత మెన్యూర్ ఎనర్జీ కూడా కింద లోపల 10 feet బిలో పెనిట్రేట్ అవుతుంది. సో కింద రూట్కి మంచి సాయిల్ మంచి దొరుకుతుంట ఆటోమేటిక్గా వివరించే horticulture nursery. So mainly nursery we are conducting plant availability also people. Otherwise also grow course we started recently. Grow mean nursery లో ఎట్లా చెట్లు పెంచాలా, ఎట్లా డెవలప్ చేయాలా అన్నీ కూడా నేర్పిస్తాము. సిస్టర్ గుంటూరు నుంచి వచ్చారు, తర్వాత దీని గురించి కొంచెం చెప్పేస్తారు. ఐఎమ్ రాధిక, ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. గ్రో రిజర్వనేషన్ ఓరియంటేషన్ విజ్డమ్ కోర్స్కి ఇక్కడికి వచ్చాను. ఇది 6 months కోర్సు. ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాకు కంప్లీట్గా ఒక ప్లాంట్ని ఎలా పెంచవచ్చు, ఎలా దాన్ని రక్షించవచ్చు, ఎలా దాన్ని మల్టిప్లై చేసుకోవచ్చు అన్ని విధాలుగా చూపిస్తున్నారు. చాలా పెద్ద ప్లేస్ కన్హా శాంతివనం అనేది. ఇంత పెద్ద ప్లేస్లో అన్ని రకాల మొక్కలు, చాలా వెరైటీస్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చిన అన్ని వెరైటీలు ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. పాలీ హౌస్ ఉంది, గ్రీన్ హౌస్ ఉంది, హైడ్రోఫోనిక్స్ యూనిట్స్ ఉన్నాయి. కాబట్టి చాలా సెషన్స్ ఉన్నాయి. పదండి చూద్దాం ఒకసారి మన నర్సరీ అంతా. ఫుల్నెస్ నర్సరీలో ఉన్న గ్రీన్ హౌస్కి వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ వన్ నెప్రోలెపిస్ ఉంది, నెప్రోలెపిస్ ఫర్న్ ఉంది. ఎంత బాగా అరేంజ్ చేశారు. రోజ్ వరోమియా వెరైటీ ఉంది. చక్కగా లీఫ్తో మనం వెజిటేటివ్ చేయొచ్చు. చక్కగా అరేంజ్మెంట్ ఉంది. దీన్ని ట్రేడ్ స్కాంటియా అంటారు. చక్కగా టేబుల్ మీద ఆఫీస్లో ఉంచుకోవచ్చు. రెడ్ ఉంది, ఎగ్లోనిమా పింక్ ఉంది, ఎగ్లోనిమా గ్రీన్ ఉంది. సాయిల్ లేకుండా హైదరాబాద్లో డ్రై వెదర్లో ఇప్పుడు ఇమ్యూడిటీలు పెంచిన చెట్లు వచ్చింది సార్ ఇక్కడ కానా శాంతివనంలో. చూడండి, ఇట్స్ కాల్డ్ ఎయిర్ ప్లాంట్. దెర్ ఈస్ నో సాయిల్, దెర్ ఈస్ నో జస్ట్ ఇమ్యూడిటీలే పెంచుతాం ఇక్కడ. తర్వాత ఈవెన్ సార్కోల్ చూడండి, ఇది అన్ని రూట్ పెరుగుతుంది, ఇల్లు మల్టిప్లై అవుతుంది.
Same. Another species. Species. Family is same. Species is different. Air purifying plant అంటాము మనం ఆఫీస్ లింక్ కూడా పంపండి బికాజ్ తప్పకుండా అది గిఫ్ట్ ఇవ్వండి. ఇది ఇంకా మనం రాలేలాగా ఉందని బండి అంటే గుర్తు కోసం ఏమి చెట్లు కావాలో ఆర్డర్ చేస్తా. మనం ఇక్కడ మీ బీహాపు మంచి చెట్లు వచ్చేసి సెలెక్ట్ చేసేసి ఇక్కడి నుంచి ప్యాక్ చేసి మీరు ఇంటికే మనం పంపిస్తాం. అదొకటి. Hello everyone, I am Captain Vineet Singh Ranawat. I live in this wonderful place which is called Kana Shanti Vanam. So I was sailing on board ships, merchant ships so far, and now I sail on this large vessel which is in 350 acres of land called Kana Shanti Vanam, where people come from different parts of the world. They have different beliefs, different faiths, but we all come together as a family in this wonderful haven. Kana Shanti Vanam is about 30 kilometers away from the airport, Rajiv Gandhi International Airport of Hyderabad. Generally, the members are permitted to stay overnight, but we do have exceptions for groups. So if you are coming with groups and families, please contact us on the website, seek permission, and we will respond to your call. This place was barren. I joined around 5 years back. We had just about 500 trees, and today we have lakhs and lakhs. I can't even count on my fingertips. This place is not just for only human beings to enjoy the serene and the tranquil environment, but it is also for every species which you find in the jungles. There are a lot of forests which have developed. You find right from earthworms to different birds. You find the climate of this place has been changed because of the trees. The land which had about 700 feet of water below it is having water overflowing. Every pond is overflowing, and we are really happy to invite you to Kana Shanti Vanam, a place for one and all. Thank you.